హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రతినిధులు 8వ వేతన సంఘంతో సమావేశమయ్యారు. పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించడం, వివిధ ఉద్యోగ సంఘాలకు వేర్వేరు సమావేశ సమయాల్ని కేటాయించాలనే ప్రతిపాదనలు అయితే చేశారండి. ఢిల్లీలో జరుగుతున్న సమావేశంలో ఈ అంశాలపైన చర్చించారు. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉద్యోగులకు సంబంధించిన ప్రతిపాదనలతో మెమోరాండం సమర్పణకు గడువును మే 31, 2026 వరకు పొడిగించాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కోరారు. అలాగే వివిధ ఉద్యోగ సంఘాలకు ప్రత్యేక సమావేశ సమయాలు కేటాయించడం, వాటా అవసరం లేని పింఛన్ పథకాన్ని అంటే పాత పింఛన్ పథకం పునరుద్ధరించాలని డిమాండ్ అయితే చేశారు. వీటితో పాటుగా ఉద్యోగుల పని పరిస్థితులను గమనించడానికి రైల్వే రక్షణ వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో వ్యక్తిగత పర్యటనలు చేయాలని సూచించారు. ఇక ఢిల్లీ కేంద్రంగా మంగళవారం అంటే ఏప్రిల్ 28, 2026 తేదీ నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ అంటే NCJCM 8వ పే కమిషన్ అధికారుల మధ్య జరిగిన సమావేశంలో కీలక అంశాలు ప్రధానంగా చర్చకైతే వచ్చాయండి. అందులో ఏప్రిల్ 28, 2026 తేదీ జరిగిన సమావేశంలో పాల్గొన్న వారిలో ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యదర్శి శ్రీకుమార్, అలాగే NCJCM కార్యదర్శి శివగోపాల్ మిశ్రా నేతృత్వంలో ప్రతినిధి బృందం, ఇంకా 8వ పే కమిషన్ చైర్పర్సన్ రంజనా ప్రకాష్ దేశాయ్, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రతి ముఖ్యమైన అంశాన్ని హైలైట్ అయితే చేశారండి. వినతి పత్రం సమర్పించే గడువుని ఏప్రిల్ 30, 2026 నుంచి మే 31, 2026 వరకు పొడిగించాలని NCJCM 8వ వేతన సంఘం చైర్పర్సన్ ను కోరింది. అనేక ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు తమ వినతి పత్రాన్ని ఆన్లైన్ లో సమర్పించలేకపోతున్నందున గడువు పొడిగింపు అవసరమైనదని ఉద్యోగ సంఘం అయితే తెలిపిందండి. ఉద్యోగ సంఘాల నుంచి వినతి పత్రాన్ని PDF రూపంలో లేదా MS వర్డ్ ఫార్మాట్ లో కూడా స్వీకరించాలని NCJCM అయితే అభ్యర్థించింది. ఇక నేషనల్ పెన్షన్ సిస్టమ్ NPS, అలాగే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ UPS లను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించాలని NCJCM చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. బుధవారం జరిగిన సమావేశంలో ఈ డిమాండ్ను అది పునరుద్ఘాటించింది. ఇక 8వ CPC టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ లో ఇచ్చిన అన్ఫండెడ్ పెన్షన్ అనే పదం సరైనది కాదని పేర్కొంది. ఎందుకంటే నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ప్రవేశపెట్టడానికి ముందు ప్రభుత్వం వాటా అందిస్తున్న కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ను ఉద్యోగులు వదులుకొని పెన్షన్ స్కీమ్ ను ఎంచుకున్నారని తెలిపింది. ఇక ఉద్యోగుల కనీస వేతనాలు 1,69,000 వరకు ఇవ్వాలని, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా 3.83 వరకు ఉండాలని ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. జనవరి 1 నుంచే అన్ని బకాయిలు చెల్లించాలని కూడా వారు కోరుతున్నారు. ఇక ఈ క్రమంలో 8వ పే కమిషన్ ఉద్యోగ సంఘాలతో వరుస సమావేశాలు నిర్వహించాలని కూడా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ పర్యటిస్తామని, అప్పుడప్పుడు తమ డిమాండ్లు తెలపాలని ఉద్యోగ సంఘాలకు పే కమిషన్ అయితే సూచించిందండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.